సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హైక్లో పోవడం జరిగింది. రోజు ఎప్పటికప్పుడు ఎన్ఎస్సి, బిఎస్సి, సెన్సెక్స్ అన్నీ ఆల్ టైమ్ హై, ఎంసీఎక్స్ కూడా ఆల్ టైమ్ హై, గోల్డ్ ఆల్ టైమ్ హై, ప్రతిదీ ఆల్ టైమ్ హైకి వెళ్తుంది. అయితే ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఎవరైతే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో, డిమాట్ అకౌంట్లు బాగా ఓపెన్ అవుతున్నాయి, బాగా అవేర్నెస్ వచ్చింది, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దామని. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది? అయితే ఈ స్టాక్ మార్కెట్ అంటే షేర్ మార్కెట్లోకి ఈ మధ్యకాలంలో భారీగా ఇన్వెస్టర్లు పెరగడం జరిగింది. ఈ భారీగా పెరిగిన వాటిల్లో భారీగా కూడా మళ్ళీ తెలుగు వాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళే ఎక్కువగా ఉన్నట్టుగా డేటా ప్రకారం, సర్వే ప్రకారం మనకి న్యూస్ రావడం జరిగింది. ఆ న్యూసే మీకు ఈరోజు ఎలా జరిగింది, ఏం జరిగింది, ఎలా చేయాలి, ఏం చేయాలి, మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలన్నా లేదు దానికి మనం అవేర్నెస్, ఒక ఇన్ఫర్మేషన్, మీకు ఒక ఎడ్యుకేషన్ పర్పస్లో మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ మధ్యకాలంలో 87,08,753 డిమాట్ అకౌంట్లు ఓపెన్ చేయడం జరిగింది. తెలంగాణలో 43,28,231 అకౌంట్స్ అనమాట. అయితే దక్షిణ భారతదేశం అంటే సౌత్ ఇండియాలో మనం చూసినట్టయితే 4 ఏళ్లలో 3.79 కోట్ల డిమాట్ అకౌంట్లు యాడ్ అవ్వటం జరిగింది. ఓవరాల్ ఎన్ని ఉన్నాయో చూద్దాము. అయితే ఈ మధ్యకాలంలో పెట్టుబడి పెట్టేవాళ్ళు, తెలంగాణ అనుకోండి, ఆంధ్రప్రదేశ్ అనుకోండి, పెట్టుబడి పెట్టే వాళ్ళ సంఖ్య భారీగా పెరగడం జరిగింది. మదుపర్ల సంఖ్య అంటారు, అంటే ఇన్వెస్ట్ చేసేవాళ్ళు భారీగా పెరిగినాను. అయితే ఈ నెల 12వ తారీఖు వరకు, ఇవాళ 14వ తారీఖు, ఇప్పుడు మనం రికార్డింగ్ చేసే టైంకి 12వ తారీఖు వరకు డేటా ఏదైతే ఉందో, శనివారం, శుక్రవారం, గురువారం సాయంత్రం వరకు ఉన్నటువంటి సర్వే డేటా ప్రకారంగా చూసుకుంటే దేశం మొత్తం మీద పాన్ కార్డుల డేటా ప్రకారంగా యూనిక్ క్లయింట్ కోడ్ ఉంటుంది. ఆ క్లయింట్ కోడ్ సంఖ్య వచ్చి 19,63,98,644 ఉన్నాయన్నమాట. అయితే ఇంతకుముందు ఏదైతే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఎన్ఎస్సి డేటా ప్రకారం ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్, డిమాట్ అకౌంట్ల డేటా ప్రకారంగా ఈ వెబ్సైట్స్ నుంచి మనకి డేటా రావడం జరుగుతుంది. అయితే ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 87,08,753, తెలంగాణలో 43,28,231 మంది, మొత్తం 1,30,36,984 అకౌంట్లు ఉన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే దేశీయగా మదుపర్ల సంఖ్యలో ఆల్ ఓవర్ ఇండియాలో కనుక మనం చూసినట్టయితే పర్సంటేజ్ విషయంలో 6.8% మంది మన తెలుగు రాష్ట్రాల నుంచే ఉన్నారు అనేది ఈ డేటా ప్రకారం చెప్తుంది. అయితే ఈ సౌత్ ఇండియాలో 172% వృద్ధి జరగడం జరిగింది. అయితే ఈ మదుపర్ల సంఖ్య ఏదైతే ఉందో 4 ఏళ్లలో అంటే కరోనా తర్వాత విపరీతంగా పెరగడం జరిగింది. అయితే ఈ కరోనా తర్వాత అంటే మదుపర్ల సంఖ్య ఏదైతే 4 ఏళ్లలో 186.20% వృద్ధి చెందడం జరిగింది. అది ఎన్ఎస్సి గణాంకాలు వెల్లడించడం జరిగింది. అయితే ఈ కొత్త మదుపర్లు చేరిక విషయంలో దేశంలోని అంటే ఉత్తర, తూర్పు ప్రాంతాలు అంటే నార్త్, ఈస్టు, ఆ ప్రాంతాలు మిగతా వాళ్ళతో పోలిస్తే మన ముందున్నాయి అనమాట. అంటే ఇండియాలో పోల్చుకుంటే అంటే ఈస్టు ఏదైతే నార్త్ ఆ స్టేట్స్తో పోల్చుకుంటే మనమే ముందున్నామని. అయితే ఎక్కువ శాతం ఈ ఉత్తర భారతదేశంలో ఈ షేర్ల కంటే కూడా రియల్ ఎస్టేటు, గోల్డ్లో వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది ఆ డేటా అనేది చెప్తుంది. ఎక్కువ మంది రియల్ ఎస్టేటును, గోల్డ్లో ఆసక్తి చూపుతున్నారు. అయితే ఉత్తరప్రదేశ్లో వచ్చి ఈ మధ్య మదుపర్ల సంఖ్య పెరగడం జరిగింది. ఇకపోతే మన దగ్గర మదుపర్ల సంఖ్య ఎందుకు పెరుగుతుంది, ఎలా పెరుగుతుంది, పెరగడానికి కారణాలు ఏంటి? ఈ పెరగడానికి కారణాలు ఏంటిదంటే మన వాళ్ళందరూ అంటే హైదరాబాద్ అనుకోండి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీకామ్ అనుకోండి, డిగ్రీ అయిపోండి, బీటెక్ అనుకోండి, ఎంటెక్ అనుకోండి, ఎంబీఏ అయిపోగానే సాఫ్ట్వేర్లు, ప్యాకేజీలు, ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ కూడా సంపాదన అంటే ఈ విలేజెస్ నుంచి సిటీకి ఎక్కువ మంది రావటం, ఇక్కడే ఎడ్యుకేషన్ చేయటం, ఇక్కడ ఎడ్యుకేషన్ అయిపోగానే క్యాంపస్ సెలక్షను, లేదు అనుకుంటే సాఫ్ట్వేర్ జాబ్లు, ఎంబీఏ అనుకోండి, బీటెక్, ఎనీ అంటే ఆడపిల్లలకి మగపిల్లలకి మధ్య బాగా ఇన్కమ్ పెరగటం,
ఇది మెయిన్ తలసరి ఆదాయం, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగటం. దీంతో ఏంది, ఇంటర్నెట్ బాగా ఫెసిలిటీస్ ఉండటం, వీటితోటి అందరికాడ స్మార్ట్ ఫోన్లు ఉండటం. ఈ స్మార్ట్ ఫోన్లలో ఏంటంటే ట్రేడింగ్ చేయడం ఈజీ అయింది అనమాట. అందుకని స్మార్ట్ ఫోన్లు అందరి దగ్గర ఉండటం. దీంతో ఇప్పుడు అకౌంట్ కానీ ఏదైనా ఓపెన్ చేయటం ఈజీ అనమాట. అంటే ఆధార్, పాన్ కార్డు ఉండగానే ఓటీపీ వస్తుంది, అకౌంట్ లింకు ఓపెన్ చేయగానే డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. డిమాట్ అకౌంట్ ఓపెన్ కాగానే మనం ఇన్వెస్ట్ చేయడానికి వీలవుతుంది. ఒకప్పుడు అలా లేదు. అప్లికేషన్ 60-70 సంతకాలు పెట్టడం, ఒక 50-60 అంటే ఫామ్స్ ఉంటాయి, ఫిలప్ చేయటం, సైన్ చేయటం, దాన్ని పంపించడం, ఆ టైం తీసుకోవటం, మనకి అప్రూవల్, డిమాట్, ట్రేడింగ్ అకౌంట్ రావటం, ఇవన్నీ పెద్ద ప్రాసెస్ ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఆ ప్రాసెస్ లేదు. సింపుల్ ప్రాసెస్, వితిన్ 5 to 10 minutesలో మన డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది, ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది, మనం ఫండ్స్ వేసుకోవటం, ట్రేడింగ్ చేసుకోవటం. అందుకని ఎక్కువ శాతం ఏం జరుగుతుంది ఇక్కడ, ఇది రీజన్ అనమాట. అంటే మదుపర్ల సంఖ్య పెరగడానికి మెయిన్ ఎడ్యుకేషన్తో పాటు ఇన్కమ్తో పాటు ప్లస్ డిమాట్ అకౌంట్ ఈజీగా అవుతుంది అనేది ఒకటి. రెండోది, ఇప్పుడు ఎక్కువ శాతం న్యూ జనరేషన్ ఎవరైతే ఇన్కమ్ వస్తుందో వాళ్ళు బ్యాంక్ డిపాజిట్లు కానీ, పోస్ట్ ఆఫీసులు కానీ, ప్రావిడెంట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసే ఉద్దేశాలు లేవు. ఎందుకోసమంటే అది 6%, 7%, అది కూడా 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 7 ఏళ్ళు ఉండాలి, అప్పుడు డబ్బులు అవుతుంది. అందుకని ఈ షేర్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ అని, ఐపీఓలని, ఇలా ఇందులోకి ఎక్కువ శాతం రావడం జరిగింది ఈ మధ్య కాలంలో. మార్కెట్లో కూడా ఇప్పుడు ఛానల్స్ అనుకోండి, యూట్యూబ్లు అనుకోండి, వెబ్సైట్లు అనుకోండి, విపరీతంగా అవేర్నెస్ అనమాట. దీన్ని అవేర్నెస్ తోటి జరుగుతుంది. అయితే దీంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కొత్తగా మదుపర్లు రావటం, అంటే ఉదాహరణకి స్టాక్ మార్కెట్ లావాదేవీలు అధికంగా జరిపేటటువంటి, అంటే మహారాష్ట్ర, గుజరాత్లో ఏవైతున్నాయో అవి ఇప్పుడు తగ్గడం జరిగింది. ఎందుకు తగ్గడం జరుగుతుంది అంటే, ఆల్రెడీ అంతకుముందు ఉన్న వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు అంటూ ఇంకా పెద్దగా లేరు. చిన్నప్పటి నుంచే గుజరాత్లో అయితే 8th ప్రైమరీ స్కూల్, హై స్కూల్ నుంచే షేర్ మార్కెట్లోకి ఎంటర్ అయిపోతారు వాళ్ళంతా. వాళ్ళందరికీ ఇప్పుడు పెద్దగా, అంటే ఆల్రెడీ ఉన్నారు కాబట్టి అక్కడ ఏం పెద్దగా లేదు. మన దగ్గర ఇప్పుడు ఏంటిది, అవేర్నెస్ రావటం, ఇన్కమ్ పెరగటం, దీంతో పాటు డిమాట్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయటం, ట్రేడింగ్ చేయటం, దీంతో మన దగ్గర మదుపర్ల సంఖ్య పెరగడం జరిగింది. ఆల్ ఓవర్ వరల్డ్లో చూస్తే హైయెస్ట్ సింగపూర్ అనమాట. 99.99% వరకు మొత్తం షేర్ మార్కెట్ వాళ్ళే ఉంటారు. యుఎస్ ఉంది, యూకే, కెనడా, ఇవన్నీ కూడా అక్కడ ఆల్రెడీ ఎక్కువ శాతం కరెన్సీలో ఎక్కువ చేస్తారు యుఎస్ అట్లా. అయితే మన దగ్గరికి వచ్చేటప్పటికి షేర్ మార్కెట్లో మనం ఇప్పుడు అవేర్నెస్ రావడం జరిగింది. మన దగ్గర ఏవైతే ఉన్నారో ఓవరాల్గా ఆల్ ఓవర్, అంటే ఇండియాలో 145 కోట్ల జనాభా అనుకుంటే నియర్లీ ఇప్పుడు 19 కోట్లు, అంటే సుమారు 6-7% అనమాట. అంటే మనం 5 to 6, ఒకప్పుడైతే 1-2% ఉండేది, అటువంటిది ఇంక్రీజ్ అయింది అనమాట. జనాభా పెరగటం, అవేర్నెస్ రావటం, ఎడ్యుకేషన్ పెరగటం, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పెరగటం, అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళటం, పిల్లలు అక్కడికి వెళ్ళి సంపాదన అయ్యి వాళ్ళు ఇక్కడికి తల్లిదండ్రులకి ఫండ్స్ పంపించడం, వాళ్ళు అక్కడి నుంచి ట్రేడింగ్ చేయటం, ఇక్కడ వీళ్ళ పేరు మీద మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి అకౌంట్లో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం, మంచి కంపెనీలు ఉంటే ఇన్వెస్ట్ చేయడం, ఈ విధంగా మన దగ్గర మదుపర్ల సంఖ్య పెరిగింది అనేది అనమాట. అయితే ఈ మహారాష్ట్ర ఏదైతే ఉందో కొంచెం 2019-20 19% ఉంది అప్పట్లో. తర్వాత జూలైలో 1.67 కోట్లు అకౌంట్లు ఉంటే ఇప్పుడు తాజాగా కొంచెం తగ్గింది, 16.8% ఉంది. గుజరాత్ వచ్చి 2019-20లో 12.2%, 87 లక్షల మంది ఉన్నారు, ఇప్పుడు 8.8%కి దిగింది అనేది అనమాట. దీంతో పాటు ఏంటిది, వరల్డ్ మార్కెట్లో మార్కెట్లు, అంటే గోల్డ్ ఆల్ టైమ్ హైకి రావటం, మన ఇండియాలో కస్టమ్ డ్యూటీ తగ్గించడం, వీటన్నిటితో పాటు, అంటే ఎప్పుడైనా కానీ గోల్డ్ ఎందుకు పెరుగుతుంది అంటే, జనరల్గా గోల్డ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు బాగా పెరగడం జరిగింది. ఒకప్పుడు అంటే యుద్ధాలు జరిగినప్పుడు గోల్డ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు, ఏదన్నా అంటే అన్సర్టనిటీ వచ్చినప్పుడు ఈ కమోడిటీస్లో బాగా ఉంటుంది. అయితే ఇప్పుడు మన మార్కెట్ పెరుగుతున్నాయి, గోల్డ్ కూడా పెరుగుతుంది అనమాట. ఇంకొక వీడియోలో నేను మీకు ఇవన్నీ కూడా ఇంకొక, అంటే ఇన్ఫర్మేషన్ గోల్డ్ మీద కానీ ఇంకా చాలా ఉన్నాయి, దాంట్లో మీకు చెప్తే ఇదంతా కూడా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శరత్.